నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం. ముద్రగడని కలిసిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, కిర్లంపూడి మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ముద్రగడ నివాసానికి రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ముద్రగడ తనయుడు గిరిబాబు సాదరంగా ఆహ్వానించారు. ముద్రగడని కలిసిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, కిర్లంపూడి మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ముద్రగడ నివాసానికి వచ్చిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ముద్రగడ తనయుడు గిరిబాబు సాదరంగా ఆహ్వానించారు. అయోధ్య రామిరెడ్డికి ముద్రగడ తన అనుచరులను పరిచయం చేశారు. అయోధ్య రామిరెడ్డి ముద్రగడ తనయులు పెద్ద కుమారుడు బాలు గిరిబాబును ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన ఈస్ట్ గోదావరి జిల్లాలో పెద్దలు ముద్రగడ పద్మనాభం గారిని కలవటం జరిగింది. నేను ఎన్నో రోజుల నుంచి పర్సనల్గా వచ్చి పద్మనాభం గారిని కలవాలని అనుకున్నాను. ఈరోజు చాలా సంతోషం ఇక్కడ రావటం. మెయిన్గా పద్మనాభం గారిని గురించి మీకందరికీ తెలుసు, నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడాను సమాజానికి మేలు చేసే విధంగా, వచ్చే తరాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఉంటాయి. సో అలాంటి మనిషి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ గారికి అన్ని విధాల అండగా ఉంటూ సూచనలు చేస్తూ పార్టీని ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకా దగ్గర అయ్యే విధంగా అయితే మంచి పనులు పార్టీ పరంగా చేసుకొస్తున్నారో వాటన్నిటిని ఇంకా బలపరిచే విధంగా, ప్రజలకు ఇంకా ఎక్కువ చేరవేసే విధంగా, అలాగే పరిపాలనలో ఇంకా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే దాంట్లో మెలకువలు ఇంకా ఎలా తీసుకురావాలనే దాంట్లో ఆయన అనుభవాన్ని, పద్మనాభం గారు ఆయన అనుభవాన్ని పార్టీకి అందరికీ కూడాను కంట్రిబ్యూట్ చేసే విధంగా ఆయన పార్టీలో ఈ సపోర్ట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇదే ప్రాసెస్లో నేను కూడా వచ్చి వారిని ఈరోజు నేను ఎక్కడైతే రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నానో గుంటూరు కృష్ణా జిల్లాలు, ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలు, వాటన్నిటిలో కూడాను అక్కడ జరుగుతున్న విషయాలు, అలాగే ఆయన ఆలోచనలు, పద్మనాభం గారి ఆలోచనలు తీసుకొని అక్కడ కూడా పార్టీని ఏ విధంగా బలపరుచుకోవాలి, అలాగే ఏ విధంగా ముందుకెళ్ళే దాంట్లో ఆయన సూచనలు, సలహాలు తీసుకోవాలనే దానికోసం రావడం జరిగింది. చాలా సంతోషం. బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇచ్చారు యాజ్ యూజువల్. సో అలాగే మంచిగా ఆయన ఆలోచనలన్నీ వినటం జరిగింది. సో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచే దిశగా ప్రయాణిస్తోంది. జగన్ గారి సభలన్నీ కూడాను మేమంతా సిద్ధం అనే దాంట్లో మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ రెండు కూడాను ఎంతో కంట్రిబ్యూట్ చేసే విధంగా వస్తున్నాయి. నిన్ననే మేము మా 5 జిల్లాలు కంప్లీట్ అయినాయి. యాక్చువల్గా బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ ఆల్ అక్కడ 5 కూడాను బ్రహ్మాండంగా ప్రజలు చూస్తే ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు. సో అదేవిధంగా ఇక్కడ మన ఉభయ గోదావరి జిల్లాల్లో కూడాను అదేవిధంగా ఈ యాత్ర జరిగే విధంగా నడుస్తూ ఉంది. సో ఈరోజు సార్ని కలవటం కానివ్వండి, అలాగే మన వాళ్ళందరినీ ఇక్కడ కలుసుకోవటం కానివ్వండి, చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. సార్, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే హాట్ టాపిక్ అండి. సార్ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. దాని మీద ఆ విజయం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నేను ఇదే అనుకుంటా ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే, మీరు పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు కూడాను, గీతమ్మ వైఎస్ఆర్సీపీ నుంచి మీరు చూస్తే తను చాలా కమిటెడ్, చాలా కాంపిటెంట్ పొలిటీషియన్, కింద నుంచి అన్నీ చూసింది. దానికి తోడు ఇక్కడి నుంచి పద్మనాభం గారు ఫుల్ మొత్తం కంప్లీట్ గైడెన్స్, హ్యాండ్ హోల్డింగ్ రెండు చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడాను తనకి మార్గదర్శకంగా ఉంటా ఉన్నారు. సో ఇది ఒక సైడ్ పార్టీ, అలాగే మంచి క్యాండిడేట్, అలాగే కాంపిటెంట్ క్యాండిడేట్, దానికి తోడు బ్రహ్మాండమైనటువంటి డైరెక్షన్, సపోర్టు పద్మనాభం గారి నుంచి వస్తూ ఉంది. ఇది ఒక సైడ్. అటు సైడ్ నుంచి జనసేన తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. నేను అదే చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను డిస్కషన్లో కూడా. పవన్ కళ్యాణ్ గారు
పార్టీ పెట్టారు, కానీ పార్టీని వ్యవస్థని బిల్డ్ చేసుకోలేకపోయినారు 10 సంవత్సరాల తర్వాత కూడా. ఆయన చూస్తే ఎక్కడన్నా ఒక బూత్ కమిటీలు వేసుకున్నారా, జిల్లా కమిటీలు వేసుకున్నారా, స్టేట్ కమిటీలు వేసుకున్నారా, ఎప్పుడన్నా ఒక రివ్యూ మీటింగ్స్ పెట్టుకున్నారా, ఎక్కడ ఒక ప్రాసెసెస్ కానివ్వండి, కంట్రోల్స్ కానివ్వండి, పార్టీ తరఫు నుంచి వ్యవస్థని పటిష్టం చేసుకోకుండా, ప్రణాళికలు లేకుండా ఆయన ఏదో ఒక ఇల్యూషనరీ వరల్డ్లో క్రియేట్ చేసుకొని ఆయన రాజకీయం చేయడానికి వస్తూ ఉన్నారు. అండ్ 2014లో కూడా ఈ కూటమి వీళ్ళందరూ కూడా కలిశారు. ఎందుకు కలిశారు? 2018లో విడిపోయినారు. ఎందుకు విడిపోయినారో ఎక్కడా కూడాను ఒక క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ మేము వస్తున్నాం అన్నారు. ఎందుకు వస్తున్నారో కూడా చెప్పేటటువంటి క్లారిటీ వాళ్ళ దగ్గర లేదు. సో వ్యవస్థాపరంగా వాళ్ళు వీక్ ఉన్నారు, ఆలోచన పరంగా వాళ్ళకి క్లారిటీ లేదు, అలాగే వాళ్ళ పర్పస్ కూడా ఏంటి అనేది కూడా చెప్పలేకుండా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ జగన్ ఓడించాలి. ఇది చెప్తే వాళ్ళకి ఫోకస్డ్ అప్రోచ్గా లేదు. సో పిఠాపురంలో తప్పనిసరిగా గీతమ్మ గెలవబోతోంది. దానికి అందరూ కూడాను కలిసి సపోర్ట్ చేసే విధంగా ప్రజలను కూడాను సమాయత్తం చేయడానికి పార్టీ తరఫున, అలాగే పెద్దలు అందరూ కలిసి, పద్మనాభం గారు అందరూ కలిసి ఒక డైరెక్షన్ ఇచ్చుకుంటా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి పిఠాపురం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సరే అంటే ఒకటి ఏమైందంటే, ఈ సిద్ధం సభలు స్టార్ట్ అయిన కాడి నుంచి అసలు ఒకదాని నుంచి ఒకటి ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఆ మద్దతు చూస్తూ ఉండే తలకి కొంత అపోజిషన్ పార్టీలు కొంత ఒక అలజడి, నిస్పృహ, ఒక నిరాశ కలుగుతూ ఉన్నాయి. దాంతో ఎట్టో కట్ట దాన్ని డిస్టర్బ్ చేయాలనేటటువంటి విధానంగా ఉంది. బట్ అయితే ప్రజలే ఖచ్చితంగా ఒక కంచు కోట్లాగా పార్టీ చుట్టూతా, నాయకుల చుట్టూతా నిలబడతారని చెప్పి నేను అనుకుంటాను.